హలో అందరికీ వెల్కమ్ టు నందిని సరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లడ్డూలండి. పల్లీలు, బెల్లము మరియు అటుకులతో తయారు చేసే లడ్డు చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పెట్టకూడదు, మాడిపోతాయి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే లడ్డూలు చాలా టేస్ట్గా వస్తాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు అటుకులు తీసుకొని అటుకులు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి. అటుకులను ఇలా 2-3 నిమిషాలు వేయించగానే మనకు కావలసిన క్రిస్పీనెస్ అటుకులకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యే వరకు వేయించుకొని అటుకులను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న అటుకులను మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండే విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు ఒలుచుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదండి. పల్లీలు కూడా కొంచెము బరకగా ఉండేలాగా చూసుకొని మిక్సీకి వేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా 2 పొడులను కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకొని అరకప్పు దాకా నీళ్ళను తీసుకొని బాగా కలుపుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రానవసరం లేదండి. బెల్లం కరిగితే చాలు. ఈ విధంగా బెల్లం కరిగితే చాలు. దింపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత అరకప్పు దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని జాలి పెట్టి వడకట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే నలకలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి. ఇలా బెల్లం సిరప్లో మనం పొడి చేసి పెట్టుకున్న అటుకుల పొడి మరియు పల్లీల పొడిని పానకంలో కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్లో ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు మాడిపోకుండా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఎప్పుడైతే ప్యాన్ నుంచి మిశ్రమం వేరవుతుందో అప్పుడు మనకు లడ్డూలు చుట్టడానికి పర్ఫెక్ట్గా మిశ్రమం తయారైందన్నట్టు. ఇలా ప్యాన్ నుండి మిశ్రమం వేరవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలను చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకులు, బెల్లము మరియు పల్లీలతో తయారు చేసిన లడ్డూలు తయారైపోయాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.